నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం అతిగతి లేకుండా పోయిందని, పేద విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం కలిగింది అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ను ప్రవేశపెట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విరుద్ధంగా వ్యవహరించిందని అన్నారు. టీడీపీ కూటమి పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. దీనివల్ల కళాశాల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెచ్చాయి. సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో ఎందరో పేద విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలనలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా ప్రతి పేద విద్యార్థి చదువులో పురోగతి సాధించారు. పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ను ప్రతి త్రైమాసికానికి క్రమం తప్పకుండా ఎలాంటి బకాయిలు లేకుండా తల్లుల ఖాతాలు జమ చేస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించేందుకు ప్రభుత్వం భరోసా కల్పించింది. చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదనే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యారంగంపై వేల కోట్ల రూపాయలు మూలధన పెట్టుబడి పెట్టింది. జగనన్న విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతతో పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా లభించిందని గుర్తు చేశారు. గుంటూరు నగరంలో ఫినిక్స్ మాల్లో మైత్రి మాల్ ఫుడ్ కోర్ట్లో జబర్దస్త్ నటులు సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 45 రోజులుగా మెగా లక్కీ ట్రిప్ ఈవెంట్ మాల్లో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న లక్కీ ట్రిప్లో గెలుపొందిన విజేతలకు చేవర ఫర్నిచర్ సహకారంతో 2 లక్షలకు పైగా బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మైత్రి మాల్లో ఉన్న ఫుడ్ కోర్టును సందర్శించి వారి అనుభూతిని పంచుకోవాలని వారు కోరారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ జబర్దస్త్ అదుర్ సానందని. గత 45 రోజుల నుంచి మైత్రి మాల్ ఫుడ్ కోర్ట్ వారు అంగరంగ వైభవంగా అద్భుతంగా మెగా లక్కీ డిప్ ఈవెంట్స్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎవ్రీ సండే ఆటలతో పాటలతో అందరినీ ఆడిస్తూ వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ని ఇక్కడ గ్యాదర్ చేశారు. అలాగే మైత్రి మాల్ ఫుడ్ కోర్ట్లో ఎక్స్పెషల్లీ ప్రతి కౌంటర్లో కూడా ఫుడ్ అనేది మేము టేస్ట్ చేస్తూనే ఉన్నాము. అసలు ఎక్స్పెషల్లీ చాలా 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 టేస్టీగా ఉందండి. ఎవరైనా విజిట్ చేయాలి, తినాలి అనుకుంటేమో వీడికి రండి, తినండి. చాలా స్పేషియస్ ఉంది, చాలా ప్లెజెంట్ఫుల్గా ఉందన్నమాట ఇక్కడ. సో అట్ ది సేమ్ టైం ఈ మైత్రి మాల్ ఫుడ్ కోర్ట్ వారు 45 డేస్ నుంచి చేస్తున్న ఈ మెగా లక్కీ డిప్ ఈవెంట్లో ఎస్టర్డే లక్కీ విన్నర్స్ని అనౌన్స్ చేశారు. ఈరోజు వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి. చెవేరా ఫర్నిచర్స్ వారిది డబల్ బెడ్, సోఫా సెట్, డెకెత్లాన్ చైర్, డెకెత్లాన్ వాళ్ళది వచ్చేసి స్పోర్ట్స్ సైకిల్, ఇలా అవే కాకుండా ఒక 20 గిఫ్ట్లు ఉన్నాయి. మొత్తం 2 లక్షల వర్త్ మనకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా కని విని ఎనగని విధంగా ఇక్కడ ఫుడ్ కోర్ట్ వారు, ఎస్పెషల్లీ మైత్రి మాల్ ఫుడ్ కోర్ట్ వారు గ్రాండ్ ఈవెంట్ని చేశారండి. సో వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకున్నాను మా జబర్దస్త్ తరఫు నుంచి, నా తరఫు నుంచి అండ్ మైత్రి మాల్ మూవీస్ తరఫు నుంచి కూడా థ్యాంక్ యూ. మన లోగో ఓకేనా? రెడీ అన్న. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ చిలకి చెట్టి. మరి మైత్రి మాల్ ఫుడ్ కోర్ట్ వారి అద్భుతమైన కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఒక 45 రోజుల నుంచి జరుగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమాల్లో ప్రతి ఆదివారం వీళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఇస్తున్నారు. దానికి ఆనంద్ అండ్ వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ నిన్న లక్కీ డ్రా కదా, లక్కీ డ్రా అయిపోయింది. ఈరోజు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. దానికి మమ్మల్ని నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ గుంటూరు వాసులందరికీ, చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ కూడా చెప్తున్నాను, దయచేసి మైత్రి మాల్ ఫుడ్ రండి. అద్భుతంగా ఉంది ఫుడ్. నేను ఊరికి ఇచ్చాను కాబట్టి చెప్పట్లేదు, తిన్నాను కాబట్టి చెప్తున్నాను. నేను తిన్న తర్వాత చెప్తున్నాను, మీరు కూడా తిని ఇదే అంటారు. అద్భుతమైన ఫుడ్ అదిరిపోయింది. ఫ్యామిలీ మొత్తానికి ఎంజాయ్ చేయడానికి, కడుపుండా తినడానికి చాలా మంచి ఫుడ్. బిలీవ్ మీ, కమ్ టు మైత్రి. థ్యాంక్ యూ సో మచ్. గుంటూరు విజిట్ చేశారు, మైత్రి మాల్ విజిట్ చేస్తారు. ఎలా ఉంది ఫీలింగ్? గుంటూరు నాకు ఆల్రెడీ పాత పరిచయం కాబట్టి ఎన్నో షోలు చేశాం కాబట్టి, బట్ మైత్రి మాల్ ఫుడ్ కోర్ట్కి రావడం ఫస్ట్ టైం కాబట్టి సో దట్ ఈస్ వెరీ గుడ్, సూపర్. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామంలో జాతర సన్నాహాల్లో భాగంగా సోమవారం సాయంత్రం గౌరీ పరమేశ్వరుల సారె ఊరేగింపు ఘనంగా నిర్వహించబడింది. ముందుగా శరగడం సూర్యనారాయణ వరలక్ష్మి దంపతులు తమ ఇంటి వద్ద నుంచి పసుపు కుంకుమలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తర్వాత గాంధీ బొమ్మ సెంటర్ నుంచి వందలాది మంది మహిళలు వివిధ రకాల పిండి వంటలతో ఊరేగింపుగా బయలుదేరి
గ్రామ పురవీధుల గుండా తిరిగి గౌరీ పరమేశ్వరుల ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. ఈ వేడుకలో ఉత్సవ కమిటీ చైర్మన్ మారిశెట్టి ప్రసాద్, కోశాధికారి కాండ్రగుల రామప్రసాద్, కార్యదర్శి మల్లప్రకాష్, వీరు నాయుడు, పొలమరిశెట్టి రమణ అప్పారావు, సూరిశెట్టి సూరిబాబు, కసరెడ్డి రవికుమార్, పెంటకోట నూకరాజు, కాండ్రేగుల జగ్గారావు, శ్రీనివాసరావు, డాడి చినరాము, మారిశెట్టి అనంతరావు, పైలారాజు, కాండ్రేగుల నాయుడు తదితర గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామంలో సుమారు 45 సంవత్సరాలుగా ఈ గౌరీ పరమేశ్వర మహోత్సవం జరుగుతుంది. దీనికి ఈ ఏడాది మన గ్రామ పెద్దలందరూ నన్ను ఏకీగ్రీవంగా ఉత్సవ కమిటీ చైర్మన్గా చేశారు. దానిలో భాగంగానే ఈవేళ హరిపాలెంలో సారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. దీనికి సహకరించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మా గ్రామంలో గౌరీపారాధన ఉత్సవం పౌర్ణమి రోజు అమ్మవారిని తీసుకొచ్చి రామాలయంలో ప్రతిష్ఠ చేస్తాం. అలాగనే ఈ నెల రోజులు కూడా అమ్మవారి తాలూకా పాటలు, ఆటలు, భజనలు, కార్యక్రమాలన్నీ ఈ నెల రోజులు అమ్మవారి సన్నిధిలో మరి దేదీప్యమానంగా పూజలు నిర్వహిస్తాం. అలాగనే ప్రతి సంవత్సరం మరుసటి కార్తీక పౌర్ణమి వెళ్ళినట్టుండి ఏ బుధవారం వస్తే ఆ బుధవారం నాడు అమ్మవారు అనుపు చేయడానికి మా గ్రామస్తులందరూ నిర్ణయించడం జరిగింది. అలాగే బుధవారం అమ్ముకు ముందు సోమవారం అమ్మవారికి గ్రామం అంతా సారి పట్టుకొని కలిగి తిరిగి మరి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. బుధవారం రాత్రి 8 గంటల నుండి గ్రామంలో మరి 5 స్టేజులపై మరి ఎన్ని రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఈ చుట్టుపక్కల 25-30 గ్రామాల్లో హరిపాలెం గౌరీపారాధన ఉత్సవం అంటే ఒక పేరెనికైనటువంటి ఉత్సవంగా నమోదు చేయబడింది. దానికి మరి మీ మీడియా మిత్రులు తర్వాత వీళ్ళందరూ సహకరించి మంచి పబ్లిసిటీ ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇంకేం చెప్పాలి. రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీకి జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఆరోపించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రైవేటు వ్యక్తులకు ఆదాయ వనరుగా మారిందన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో నానా హంగామా చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న కల్తీ నెయ్యి అక్రమ దందాపై స్పందించకపోవడం సనాతన ధర్మమా అని ప్రశ్నించారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో శేషాచల అడవుల్లో మాత్రమే లభ్యమయ్యే ఎర్రచందనంపై కూటమి ప్రభుత్వం కన్నేసిందా అని అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. విలువైన ఖనిజ సంపదపై కన్నేసి అటవీ ప్రాంతంలో రోడ్లు, విద్యుత్ వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నారా అని నాగమణి ప్రశ్నించారు. ఇదంతా ప్రైవేటు వ్యక్తులకు, కొందరు అనుయాయులకు దోచిపెట్టేందుకు అన్న అనుమానం తలెత్తుతుందన్నారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమ రేషన్ బియ్యం ఎగుమతులపై హంగామా చేసిన పవన్కు ఆ మాఫియా కేంద్రం పిఠాపురం అని తెలిసినా ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఇలా అన్ని విషయాల్లో ప్రభుత్వం ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తుందని ఆరోపించారు. బాపట్లలో టీడీపీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు సుబ్రహ్మణ్యం గుప్తాకు చెందిన కోల్డ్ స్టోరేజీలో భారీగా గోమాంసం లభ్యమవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. నమస్కారం అండి. ఈ 2-3 రోజుల నుంచి ఈ పేపర్లో వచ్చి, ఈనాడు కానీ జ్యోతిలో కూడా వచ్చి వార్తలు చూస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏమవుతుందా అన్న ఇది అందరిలోనే ఉందండి. ఏంటి ఇంత దిగజారిపోయింది ఆర్థిక పరిస్థితి? కాగ్ రిపోర్ట్స్ ద్వారా చెప్పిన నిజాలు చూస్తుంటే ఈ పరిస్థితి ఏంటి అంటుంది అని అందరూ భయపడే పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది? పరిపాలన కాస్త పరిల పాలన అయిపోయింది. పరిల పాలన చేస్తున్నారు. ప్రతిదీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇసుక తీసుకోండి, ఇసుకని కూడా ప్రైవేటు వ్యక్తులకే దారాదత్తం చేశారు. మద్యం కూడా గవర్నమెంట్లో విధిలో ఉన్నప్పుడు, లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఉండగా గవర్నమెంట్ ఆధీనంలోనే ఉండి ఆ ఆదాయం అంతా గవర్నమెంట్కి వచ్చేది. ఇప్పుడు ఈ ప్రైవేటు వ్యక్తులుగా ఎంత జరుగుతుందో ఈ సిండికేట్ విషయంలో మనం చూస్తున్నాం. ఇది కూడా ఇలాగే అయిపోయింది. అలా ఇప్పుడు మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేద్దామనుకుంటున్నారు. మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరం నుంచి ప్రైవేట్ ఎక్కడైనా చూసామండి. అంటే గత ఎలక్షన్లో మీకు ఫండ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ మెడికల్ కాలేజీలను దారాదత్తం చేస్తామని చూస్తున్నారా?
ఇప్పుడు అదే కనబడుతుంది అందులో చూస్తుంటే. ఇప్పుడు బీడీఎస్ రైస్ చూడండి, పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అంటూ కాకినాడలో చాలా హడావుడి చేశారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ పోర్టు, కాకినాడ పోర్టు నుంచి కాకుండా వైజాగ్ పోర్టు నుంచి ఈ రైస్ అంతా ఎక్స్పోర్ట్ జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆయన పిఠాపురం నియోజకవర్గంలోనే, ఆ నియోజకవర్గంలో ఉన్న పల్లెటూరులోనే అత్యధికంగా ఈ పీడిఎస్ రైస్ అంతా అక్కడంతా ఒకసారి జమ కాబడుతుంది. అక్కడి నుంచి వైజాగ్ పోర్టు ద్వారా చేస్తున్నారు. అలాగే కల్తీ నెయ్యి అనేసి లేనిపోని నిందలన్నీ వేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే సుబ్బారెడ్డి గారి మీద, గత ప్రభుత్వం మీద. మరి ఈరోజు అదే కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు నుంచి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన గమనించట్లేదా? సనాతన ధర్మాన్ని కాపాడుతాను, సనాతన ధర్మం కోసమే నేను ఉన్నానని మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆ సనాతన ధర్మం ఆయన నియోజకవర్గంలోనే జంతు కొవ్వు నుంచి కల్తీ నెయ్యి జరుగుతుంది అని జరిగినప్పుడు దానికి ఏం సమాధానం ఆయన చెప్తారు? ఇప్పుడే ఈ వార్త అండి, బాపట్లలో టీడీపీ ఎమ్మెల్యే అంచరగట్ట సుబ్రహ్మణ్యం గుప్తా గారి కోల్డ్ స్టోరేజ్లో 1,89,000 కేజీల మాంసం పట్టుబడిందంట. దానికోసం ఆ గుట్టు రట్టు చేసే డిఆర్ఐ వాళ్ళు. దీనికి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు కానీ ఏం చెప్తారు? మరి ముఖ్యంగా ఈ విషయంలో, గోమాంసం విషయంలో బీజేపీకి సంబంధించిన నాయకులు ఎందుకు గళం ఇప్పట్లేదు? కూటమి ప్రభుత్వంలో ఉన్నారనా? ఒక్క విషయం, పెట్టుబడిదారులు ముందుకు వచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. మంగళవారం పెద్దాపురం రాజమండ్రి రహదారిలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్క్ వద్ద యువత మరియు పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లైవ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పన సులభతరం అవుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించి ఎక్కడ నిరుద్యోగులు లేకుండా ఉండటమే లక్ష్యంగా పెట్టుకుని ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభం చేయడం జరిగిందని తెలిపారు. పెద్దాపురం నియోజకవర్గంలో మరి విజనరీ నాయకుడైనటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నిరంతరం యువత కోసం ఆలోచన చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో మరి వర్చువల్గా ఈరోజు మన పెద్దాపురం నియోజకవర్గంలో రాజప్ప గారు, సూర్యబాబు గారి యొక్క నేతృత్వంలో ఎంఎస్ఎంఈ పార్కుని ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి 25 ఎకరాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మహిళలకు, యువతకు పెద్దపేట వేస్తారని ఆ రోజు ఎన్నికల వాగ్దానం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే యువతకి ఒక ఉద్యోగం కన్నా యువతే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేలాగా తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఈరోజు మొన్నటి వరకు నాకు ఒక ఉద్యోగం కావాలని ప్రైవేట్ కంపెనీలో తిరిగేటువంటి యువత ఈరోజు ఆ కంపెనీ ఒక స్టార్ట్అప్ పెట్టే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మీ అందరి కోసం ఇక్కడ 25 ఎకరాలు ఇవ్వడమే కాకుండా ఎంఎస్ఎంఈ స్కీమ్ లో మీ అందరికీ ఇండస్ట్రీలు పెడితే మహిళలకి మరి ఎక్కువ శాతం సబ్సిడీ ఉంది. అలాగే బీసీలకి ఎక్కువ శాతం సబ్సిడీ, ఎస్సీలకి ఎక్కువ శాతం సబ్సిడీ, అలాగే జనరల్ కూడా అందరికీ కూడా ఎవరైతే ముందుకు వచ్చి ఎప్పటి నుంచో ఏదో ఒక చిన్న కంపెనీ అయినా పెట్టాలి, చిన్న స్టార్ట్అప్ రన్ చేయాలి, అనేకమనే మన విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకుని, ఎంబీఏ చదువుకుని మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందని పరిస్థితుల్లో అనేకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలకు పోయి వారి దగ్గరకు 10,000కి 20,000కి ఉద్యోగాల కోసం అడుగుతున్నటువంటి ఈ సందర్భంలో మరి ఎప్పుడు యువత కోసం ఆలోచన చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరే ఒక పరిశ్రమలు పెట్టుకోవాలి, చిన్న పెద్ద పరిశ్రమలు పెట్టుకోవాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ 25 ఎకరాలు కేటాయించడం, దానిలో మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మీరందరూ దాన్ని అందిపుచ్చుకుని రాబోయే రోజుల్లో ఎవరి స్థాయిలో వారు, ఇది మేము ఎక్కడ చేయగలం, లేకపోతే యువత అనుకోవచ్చు మా దగ్గర డబ్బులు ఉండాలి కదా కంపెనీ పెట్టాలంటే అనేటువంటి యువత అనుకోవచ్చు.
మీరు అటువంటి ఇబ్బందులు లేకుండానే అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయ సహకారం మీకు ప్రభుత్వ అధికారులను కూడా ఏ విధంగా స్టార్టప్ రన్ చేయాలో వారు కూడా మీరు బ్రిడ్జ్ పనులు పూర్తిగా అనేక ఇబ్బందులు పడుతున్నామని కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి దొంతమూరు వెల్దుర్తి గ్రామ ప్రజలు రైతులు గోడు వినండి మహాప్రభు అంటూ ప్రజలు నిరాహార దీక్ష చేపట్టారు. గత 12 సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ పనులు పూర్తి కాకపోవడంతో సుమారుగా 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన ధాన్యం వేరే గ్రామానికి తీసుకువెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ తమ గోడు మీడియాకు విలపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్, బ్రిడ్జి మరమ్మతులు పూర్తి చేయండి. గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చినా న్యాయం జరగలేదు. మీ ద్వారా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామంటూ రైతులు వేడుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి దొంతమూరు గ్రామం అని మాది. నా పేరు కరిప్రసాద్. 7వ తారీఖు శుక్రవారం మొదలుపెట్టామండి ఇక్కడ నిరసన. 8 శనివారం, 9 ఆదివారం, 3వ రోజు కావస్తుందండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి మేమందరం ఏకదాటిగా ఇక్కడ కూర్చొని ఉన్నామండి. ఆ పూర్తి అయిపోయిన బ్రిడ్జి 12 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు అటుపక్క ఇటుపక్క ర్యాంప్ నిమిత్తం కానీ పూర్తి చేస్తారని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారని ఇక్కడ కూర్చొని ఉన్నామండి. ఆయన తీసుకెళ్ళిన మరుక్షణమే బ్రిడ్జి పనులు పూర్తవుతాయని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామండి మేము. పవన్ కళ్యాణ్ గారు దృష్టికి చేరేంత వరకు మాకు కలెక్టర్ గారి ద్వారా కానీ, ఇన్ఛార్జ్ గారి ద్వారా కానీ, ఎంపీ గారి ద్వారా కానీ మాకు ఇక్కడ భరోసా కల్పించి వేస్తామని భరోసా ఇస్తే అప్పుడు దాకా కూడా మేము ఇలా ఈ నిరసన కొనసాగిస్తూనే ఉంటామండి. అప్పుడు దాకా కూడా మేము ఆపేది లేదండి. పి దొంతమూరు పిఠాపురం మండలం కాకినాడ జిల్లా అండి మాది. ఈ బ్రిడ్జి శుద్ధగడ్డ కాలువ సుమారు 15 సంవత్సరాలు కావతుందండి ఏసీ బ్రిడ్జి. ఈ రోజు కూడా దారి మార్గం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు అవనే, ఆటో డ్రైవర్లు అవనే. ఒక రైతులు టాటర్లో ధాన్యం వేసుకెళ్ళాలంటే ఇక్కడికి 10 కిలోమీటర్లు సుమారు గొల్లప్రోలు వెళ్ళొచ్చండి. కానీ 20 కిలోమీటర్లు తిరిగి పిఠాపురం నుంచి వెళ్ళవలసి వస్తుంది. కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వరకు కూడా చాలామంది నాయకులు వచ్చి చూసి వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప ఎవరో దీనికి రెస్పాండ్ అవ్వలేదు సార్. ఇప్పుడు వరకు కూడా చాలామంది వచ్చారు సార్ చూడటానికి, కానీ చేయడానికి వరకు పరిమితం అవ్వలేదండి. ఈ బ్రిడ్జికి ఎన్ని రోజుల నుంచి ఎన్ని సమస్యలు పడుతున్నారు. నాయకులు వస్తూ ఉంటున్నారు, పోతూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మా దృష్టికి మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నామండి. ఇది ఎంతో అవుతే కనుక ఆయనకి పాదవి వందనాలు చేస్తామండి. కానీ ఈ చరిత్రలో నిలిచిపోయేది ఈ ఒక బ్రిడ్జ్ చేసి ఉంటే మా ఊరు దొంతమూరు పేరు చెప్తే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉండిపోతామండి. కానీ ఇది ఎవరు కూడా చేయడానికి ముందుకు రాలేదండి. కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ చేసి ఉంటే కనుక ఇది ఆయనకు రుణపడి మా ఊరు ప్రజలు, ఈ చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు ఆయనకు రుణపడి ఉంటారండి. ఎప్పటికీ కూడా ఆయన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా కాకుండా ఆయన ఇప్పుడు మా దేవుడి కింద భావిస్తామండి. ఈ బ్రిడ్జి కానీ చేసి పెడితే చాలామంది నాయకులు వస్తున్నారండి, కానీ అవ్వట్లేదండి. ఇప్పుడు వరకు 3వ రోజు అండి ఇది దీక్ష చేపట్టి, కానీ ఒక నాయకులు కూడా రెస్పాండ్ అవ్వలేదండి. ఇప్పుడు వరకు కూడా ఈ ప్రజలు ఒకరోజు పనికి వెళ్తేనే కానీ గడవని ప్రజలండి. కానీ అయినా కూడా ఈ దీక్ష చేస్తున్నామంటే మా యందు దయించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారని మేము కోరుతున్నామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.